హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మంచి వంటకంతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి గీ బగారా రైస్ చేశానండి. ఏ విధంగా చేశాను, ఎలా చేశానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. మొదటిసారిగా ఈ ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మరిన్ని చేయగలను. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందంటే ఈ గీ బగారా రైస్ చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ అలాగే పెరుగు పచ్చడి చేసుకొని తింటే అస్సలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుందండి. అసలు చూడండి, రైస్కి సంబంధం లేకుండా ఎంత పొడి పొడిగా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అసలు స్మెల్ అయితే వస్తుందండి. అసలు ఇప్పుడిప్పుడుగా తినేయాలనిపిస్తుంది. నేను చెప్పడం కాదు, కానీ మీరు చేసుకొని తింటే ఆ అరోమా, ఆ స్మెల్ అనేది మీకు బాగా క్లియర్గా తెలుస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి బగారా రైస్ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తాను, ఎలా చేస్తాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు గీ వేసుకుంటున్నానండి. ఈ గీ వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కూడా బాగుంటుంది. అసలు బగారా రైస్ ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి అండి. ఆల్మోస్ట్ గీ మనకి బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు స్పైసెస్ వేసుకుంటున్నాను. ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, కొంచెం రాతి పువ్వు, అవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి 1 మినిట్. ఫ్రై అయిన వెంటనే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఇలా వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కాసేపు ఫ్రై చేసుకుందామండి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఈ మాత్రం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. చూడండి, అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమోటా, 4 పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా మనం గీలో ఫ్రై చేసుకున్నాము. అసలు ఇవి మసాలాలు ఫ్రై అవుతుంటే అసలు స్మెల్ ఉందండి, చాలా చాలా బాగుంది. అంత మంచి స్మెల్ వస్తూ ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలాగే గీతో ఫ్రై చేయండి బగారా రైస్. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసుకుందామండి. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసేసుకుందామండి. నేనైతే 2 గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నానండి. దానికి గాను నేను 1 గ్లాస్కి 1.5 గ్లాసు చొప్పున రైస్ వాటర్ వేసుకుంటున్నాను. రైస్కి 1 గ్లాస్ రైస్కి నేను 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి. అలాగే 2 గ్లాసులకి నేను 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. నేను చేసేది సోనా మసూరితేనండి, అందుకనే నేను 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. అలాగే మీరు బాస్మతితో చేసుకునేలా ఉంటే 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కరెక్ట్గా కుక్ అవుతుంది. చాలా బాగుంటుందండి. పొడులు పొడులుగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ బాగా మరగనిద్దామండి. మరగనిచ్చిన తర్వాత మనం రైస్ వేసేసుకుందాము. ఇప్పుడు మనకు కావాల్సిన సాల్ట్ అవన్నీ చూసుకుందామండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకోవాలి. చూడండి మన ఎసరైతే ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు
రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. నీళ్ళు ఏం లేకుండా వంపేసేసుకొని రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా రైస్ అని యాడ్ చేసేసుకొని ఇప్పుడే కలపొద్దండి. ఒక్క 2 నిమిషాలు అలా ఉంచుదాము. ఎందుకంటే ఇప్పుడు కలిపితే ఇరిగిపోతుందండి రైస్. ఒక 2 నిమిషాలు అలా ఉంచి తర్వాత కలుపుకుందాము. చూడండి 2 నిమిషాల తర్వాత ఇలా అయిపోయిందండి. ఎలా ఉడుకుతా ఉందను. ఇప్పుడు మనం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము మూత పెట్టేసుకొని. నేను సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నానండి. రైస్ వేసిన తర్వాత మనకి సాల్ట్ ఎంత అయితే సరిపోతుంది అన్నది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు కూడా ఈ స్టేజ్లో చూసుకొని మీకు ఏదన్నా సాల్ట్ తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. మళ్ళీ యాడ్ చేసుకోవడానికి కుదరదు. ఇప్పుడు యాడ్ చేసుకుంటే రైస్కి అంతా పడుతుందండి. ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో. చూడండి నాకు 4 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాము. చూడండి రైస్ ఎంత బాగా వస్తుందో. అసలు కరెక్ట్గా కొలుతండి నేను వేసినవి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకుంటున్నానండి. సిమ్లోనే ఉడికిచ్చేసేసుకుంటున్నాను అంతా. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలాగే సిమ్లోనే ఉడికిచ్చేసేసుకుందాము. చూడండి సిమ్లో నేను 7 మినిట్స్ తర్వాత ఆపేసి అలాగే ఒక 25 మినిట్స్ ఇలాగే ఉంచానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు స్మెల్ అయితే వస్తుందండి. అంత మంచి స్మెల్ వస్తుంది. చూడండి అసలు ఎంత పొడి పొడిగా అయిందో. అసలు మెతుకు సంబంధం లేకుండా ఉంది కదా. చూడండి కింద నుంచి తీస్తాను. కింద నుంచి కూడా రైస్ ఎలా వచ్చిందో చూడండి. అసలు తీస్తా ఉంటే స్మెల్ వస్తుందండి. సూపర్ స్మెల్ వస్తూ ఉందండి. అంత బాగుంది స్మెల్. మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. ఫైనల్గా ఈ పైన కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే అవైలబుల్లో లేదండి కొత్తిమీర, అందుకనే నేను వేసుకోవట్లేదు. మీకు అవైలబుల్లో ఉంటే మీరు వేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ బగారా రైస్ చేసుకోవడం. గీ బగారా రైస్ చాలా బాగుంటుందండి. మీరు మామూలుగా ఆయిల్తో బగారా రైస్ చేసుకొని ఉంటారేమో, కానీ ఒకసారి గీతో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ చేసుకొని కొంచెం పెరుగు పులుసు, అలాగే పక్కన ఒక పెప్సీ కానీ పెట్టుకొని తింటా ఉంటుందండి. అస్సలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. నేను చికెన్ కర్రీ అండ్ పెరుగు పులుసు కూడా చేసుకున్నానండి. పెరుగు పచ్చడి అది కూడా మీకు చూపిస్తాను. పెరుగు పచ్చడి కూడా చూపిస్తాను, అలాగే చికెన్ కర్రీ కూడా చూపిస్తాను. చూడండి నేను చికెన్ కర్రీ ఆల్రెడీ చేసి వేడి మీదనే నేను హాట్ బాక్స్లో వేసేసుకున్నానండి. అలాగే పెరుగు చట్నీ కూడా నేను చూడండి చాలా చిక్కగా కలిపేసుకున్నాను. ఇవి పెట్టుకొని తింటే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మొదటిసారిగా ఈ ఛానల్లో చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు ఇంకా బాగా చూపించగలను. మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.